భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను నియోజకవర్గంలోని 70 గ్రామాలకు వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అశ్వరావుపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్షంతల కలశాలను అశ్వరావుపేటలో ఊరేగించి ప్రతి ఇంటికి ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు అందేలా అక్షంతలను సీతారామచంద్రమూర్తి చిత్రపటాలను అందిస్తున్నారు. 1990 అయోధ్య ఘర్షణల సమయంలో లాల్ కిషన్ అద్వానీ పిలుపు మేరకు అయోధ్య కరసేవకు వెళ్లిన తనికెళ్ల సత్య రవికుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 90వ దశకం నాటి అయోధ్య ఘటనలను, లక్షలాది మంది చనిపోయిన హిందువుల గాథలు, రామమందిరానికి వెళ్లే దారిలో పడ్డ బాధలు గుర్తు చేశారు. జై శ్రీరామ్. నా పేరు తనికెళ్ల సత్య రవికుమార్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిని. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక రామభక్తి భావనలో అందరూ తొలతూగుతున్నటువంటి శుభ సందర్భంలో అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. గ్రామ గ్రామానికి రాముని అర్చిత అక్షంతలు లక్షంతలుగా స్పర్శ ద్వారా వృద్ధి చేసి ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. రాముని పవిత్ర అక్షంతలు, రాముని మందిర చిత్రము, రాముని యొక్క మందిర దర్శన ఆహ్వాన పత్రము ప్రతి ఇంటికి అందించబడుతున్నవి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశాము. 1983లో ఈ కార్యక్రమాన్ని ఉవ్వెత్తున ప్రజల ముంగిటకు తీసుకురావడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల్లోనూ కూడా రామశిలా పూజలు చేశాము, రామపాదుక పూజలు చేశాము, రామజ్యోతి రథయాత్రలు చేశాము, రామనామ సంకీర్తన, రామనామ జపాలు చేసి సిద్ధక్షేత్ర జపాలు హోమాలు చేశాము, అలాగే జలాభిషేకాలు చేశాము. ఇన్ని రకాల కార్యక్రమాలతో పాటు 2 సార్లు కరసేవ చేశాము. ఈ 2 సార్లు 1990లో కరసేవ జరిగింది. ఆనాటి కరసేవలో నేను స్వయంగా పాల్గొనడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ 1992 డిసెంబర్ 6న 2వ కరసేవ జరిగింది. 2వ కరసేవలో కూడా నేను పాల్గొనడం జరిగింది. మొదటి కరసేవ రావణుడి రాజ్యంలోకి రాముడు, ఆంజనేయుడు, సీతమ్మ తల్లి ప్రవేశించినప్పుడు వాళ్ళు పడ్డ బాధలన్నీ కరసేవకులుగా మేము పడ్డాము. కందకాలు తవ్వారు, రోడ్డుకి అడ్డాలుగా గోతులు తీశారు, రైళ్లు ఆపారు, బస్సులు ఆపారు, మమ్మల్ని అన్య మార్గంలోకి తీసుకువెళ్లారు, కొట్టడానికి చూశారు, జైళ్లలో బంధించారు, ఎన్నో రకాల హింసలు పెట్టారు, ఆహారం అందకుండా చేశారు. ఇన్ని రకాల కష్టాలను కూడా భరిస్తూ రాముణ్ణి మనసులో తలుచుకుంటూ హనుమంతులుగా మారి కరసేవకులుగా మొదటి కరసేవని పూర్తి చేసి ఆ గుమ్మటాలపై భగవద్ధ్వజాన్ని ఎగరవేసి విజయ కేతనాన్ని భారతదేశం మొత్తం కూడా రెపరెపలాడేలా చేసి తిరిగి రావడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ 1992లో దీనికి పరిష్కారంగా డిసెంబర్ 6వ తేదీన శౌర్య దివస్గా నేడు మనం పాటిస్తున్నటువంటి దేవోత్థాన ఏకాదశి రోజుని 2వ కరసేవ చేయడం జరిగింది. ఆనాడు కరసేవలో కూడా పాల్గొనే అదృష్టాన్ని శ్రీరాముడు నాకు అందించినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 2వ కరసేవలో కలంకిత కట్టడాన్ని సమూలంగా తొలగించడం జరిగింది. ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశాము. సరయూ నది నుంచి మృత్తిక తీసుకొచ్చి జలాన్ని తీసుకొచ్చి ఆ పవిత్రమైనటువంటి స్థలమంతా కూడా శుద్ధి చేసి అక్కడ రామలాలాన్ని తిరిగి ప్రతిష్ఠించే డేరాలలో అక్కడి నుంచి అందరం కూడా ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాల చివరికి ముగింపుగా పురావస్తు శాఖ తవ్వకాలు, రాడార్ కెమెరాల ద్వారా చిత్రీకరణ చేసి చివరికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అయోధ్య శ్రీరామ జన్మభూమి రామునిదే అని చెప్పింది. కాబట్టి రాముడే స్వయంగా కేసు వేసుకున్నాడు నా ఆలయాన్ని పునర్నిర్మాణానికి, నా ఆలయం నాకు అందించమని. రాముని ఆలయానికి అడ్డు లేదు, అయోధ్య అంటేనే జయంప సఖ్యము కానిది అని. కాబట్టి అటువంటి అయోధ్య ఈనాడు తిరిగి రాముని వశమైంది. 500 సంవత్సరాల తర్వాత విరాజమానుడు అవుతున్నాడు రాముడు అయోధ్యలో. ఇది భారతదేశానికి శుభసూచకంగా భావిస్తూ అందరూ ఈ పవిత్ర అక్షంతల కార్యక్రమంలో, ఈ అభియాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ప్రతి ఇంటికి అక్షంతలు అందించాలని, రాముని మందిర చిత్రాన్ని ఆహ్వాన పత్రాన్ని అందించాలని, రామభక్తిలో తేలియాడాలని కోరుకుంటూ అందరినీ ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.